ప్రతి ప్రశ్నలో సముద్రం అంత కన్నీళ్లు కనిపిస్తాయి. 10 ఉన్నాయి, కానీ 9 మానవుల్ని కన్నీళ్లతో అడిగాడు. 9 ప్రశ్నలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 9 ప్రశ్నల్లో మళ్ళా చెప్తున్నాను, సాధారణమైన హృదయంతో కాదు, లేక సహజంగా ఎదురు పడితే అడిగిన ప్రశ్న కాదు. 9 ప్రశ్నలు బహువేదనతో ప్రభు ఆయా సందర్భాలలో కొంతమందిని అడుగుతూ వచ్చాడు. సమయం కొలది ఒక 2-3 ప్రశ్నలు మీ ముందు ఉంచి మనం దేవుని సన్నిధిలో ముందు కొనసాగుదాం. మొదటి ప్రశ్న 9 ప్రశ్నలు కన్నీళ్లతో ప్రభు అడిగాడని, ఆ కన్నీళ్లకు అవధులు లేవు, ఆ వేదనకు అవధులు లేవు, అంత వేదనతో అడిగాడు. మొదటి ప్రశ్న ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నాయందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల. మొదటి ప్రశ్న అడుగుతుంది ఏంటంటే, మీరెందుకు నన్ను నమ్మరు? అది మొదటి ప్రశ్న. మీరెందుకు నన్ను నమ్మలేకపోతున్నారు? ఈ ప్రశ్న సాధారణంగా అడగట్లేదు, సాధారణమైన హృదయంతో అడగట్లేదు. బరువెక్కిన హృదయంతో, బహువేదనతో, కొలిస్తే కొలవలేనన్ని కన్నీళ్ళు, ఆ వేదనతో అడుగుతున్నాడు, మీరెందుకు నన్ను నమ్మరు? హలో సహోదరుడా, ప్రియ కుమార్తె, మీరెందుకు నన్ను నమ్మరు? నేను మాట్లాడేది సత్యమే కదా, ఏ రోజు అబద్ధం మీతో చెప్పలేదే, చేయలేనిది మీతో చెప్పలేదే, లేనిది మీతో చెప్పలేదే, నేను మాట్లాడే ప్రతి మాట నిజమే కదా, నేనిచ్చిన ప్రతి వాగ్దానం నిజమే కదా, కపటం లేని మాటలే కదా మీతో మాట్లాడుతున్నాను, జరగబోయేవే కదా మీతో చెబుతున్నాను, మీతో ఎప్పుడు అనువంత అబద్ధమైన ఆడలేదే, మీరెందుకు నన్ను నమ్మరు? ప్రియులారా, భర్త రోజు తాగొచ్చి భయంకరంగా భార్యను కొడుతున్నాడు అనుకోండి. ఆ భార్య భయంకరంగా కొట్టించుకుంటుంది, అనారోగ్యం పాలవుతుంది. ఒకరోజు తలకాయ పగలు కొట్టాడు, హాస్పిటల్కి పోయింది, కుట్లు వేయించుకుంది. ఇంకో నెలలో మళ్ళీ కొట్టాడు, మళ్ళీ తలకాయ బయలిపోయింది. అలాగా ఒక నెలలో 10 రోజులు కొడతానే ఉన్నాడు. 1 సంవత్సరం కొట్టించుకుంది, ఏం మాట్లాడలా. 2 సంవత్సరాలు కొట్టించుకుంది, ఏం మాట్లాడలా. 3 ఏళ్ళు 3 బిడ్డలు కనింది. 5 ఏళ్ళు కొడతానే ఉన్నాడు, కొట్టించుకుంటానే ఉంది. ఎన్నిసార్లు తలకాయ బయలిందో, ఎన్నిసార్లు కుట్లేయించుకుందో, నోరు తెరిచి మాట్లాడట్లా. 5 ఏళ్ళు కొట్టించుకొని ఇక నా వల్ల కాదని 5 ఏళ్ల తర్వాత నన్ను ఎందుకు కొడుతున్నావని అడిగితే అది సామాన్యమైన బాధ? రెండో ప్రశ్న వేయకుండా ఒకే ప్రశ్న, నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగితే అది సామాన్యమైన బాధ కాదు కదా. ఇక్కడ ప్రభు అడుగుతున్నది కూడా అంతటి ఆవేదనతో. ప్రియ బిడ్డలారా, మానవ జాతిని ఆయన్ని అరకొర నమ్మి అరకొర నమ్మకంతో కొనసాగుతున్నావో, ఆయన బిడ్డలైన వారిని ఆయన అడుగుతున్నాడు, నేను నిజం మాట్లాడుతున్నాను, నా మాటలన్నీ నిజం,
నా మాటలన్నీ నిజం, మీరెందుకు నన్ను నమ్మరు? మీరెందుకు నన్ను నమ్మరు? చేతులెత్తి గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మీరెందుకు నన్ను నమ్మరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవునిని మనం నమ్మితే, నీవు సంపూర్ణంగా దేవుని నమ్మితే, నీ జీవితంలో ఆయన ఏదైనా జరిగిస్తాడు. ఎన్నడూ నీతో అబద్ధం ఆడలేదు. ఏ సంవత్సరం నీతో అబద్ధం ఆడలేదు. ఏ ఆదివారం నీతో అబద్ధం ఆడలేదు. ఏ వాగ్దాన కూటంలో నీతో ఆయన అబద్ధం ఆడలేదు. ఏ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఆయన నీతో అబద్ధం ఆడలేదు. ఏ ఉపవాస ప్రార్థనలో ఆయన నీతో అబద్ధం ఆడలేదు. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. నన్ను నమ్మితే, నమ్మి బ్యాప్టిజం పొందిన వాడు రక్షించబడతాడు. సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు నీ హృదయానికి చేరువుగా ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీకు దేవుడు అవసరమని ఈ రాత్రి మరొక్కసారి ప్రేమతో నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు నమ్మితే మొదట బ్యాప్టిజం పొందాలా. నువ్వు నమ్మితే మొదట బ్యాప్టిజం పొందాలా. యేసయ్య అంటే నాకు నమ్మకమే, కానీ బ్యాప్టిజం మాత్రం నువ్వు పొందలేకపోతున్నావు. యేసయ్య అంటే నమ్మకమే, ప్రభు బల్లారాధనకు మాత్రం సమీపంగా మారలేకపోతున్నావు. యేసయ్య అంటే నమ్మకమే, మందిరానికి రాకపోయినా నాకు ఆయన అంటే నమ్మకం ఉంది. నేను మందిరంలో లేకపోయినా నా హృదయంలో యేసు అంటే నమ్మకం ఉంది. అది కాదు నమ్మకం అంటే. ఇంకా యేసు ప్రభుని అంతో ఎంతో ప్రేమిస్తూ, అంతో ఎంతో నమ్ముతూ నువ్వు బ్యాప్టిజములు అడుగు పెట్టలేదే, అదే యేసయ్యను నువ్వు గాయపరుస్తున్నటువంటి ఒక అనుభవం నీలో. నమ్మితే నువ్వు బ్యాప్టిజం పొందాలా. తర్వాత బ్యాప్టిజం పొందిన నువ్వు దేవుణ్ణి ఎంతగా నమ్ముతావో ఆయన కార్యాలు నీ జీవితంలో అంత జరుగుతాయి. తల్లి లేదు, తండ్రి లేరు, ఏమయ్యారో తెలియదు. తల్లిదండ్రుల చరిత్ర లేదు బైబిల్లో. కానీ 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్తా, మరియా, లాజరు, ఆ 3 కలిసిమెలిసి ఉన్నారు. తల్లిదండ్రుల చరిత్ర లేదు. ఆ 3 కలిసిమెలిసి ఉన్నారు, ఐక్యతగా ఉన్నారు. అక్క చెల్లెళ్ళు, తమ్ముడు, ఒకరికొకరికి అపారమైన ప్రేమతో ఉన్నారు. సడన్గా లాజరు చనిపోయాడు. బహువేదనతో ఉన్నారు. సమాధి చేశారు. ఈ మార్తా, మరియా బాగా ఏడుస్తున్నారు, దుఃఖంతో ఉన్నారు. ఎంత ఆదరించినా ఆదరించబడట్లేదు, దుఃఖంలో నుంచి బయటపడట్లేదు. అసలు ఎట్టపోవాలా? ఈ బాధ ఎట్టపోవాలా? ఎట్ట బయటపడాలి? ఎలా బయటపడాలి? ఈ దుఃఖంలో నుంచి ఎలా బయటపడాలి? ఎలా తేరుకోవాలి? ఎన్నిసార్లు గురవుతున్నావు కదా నువ్వు ఇలాగా. ఎలా బయటపడాలి? ఎలా తేరుకోవాలి? అసలు ఏంటి నా పరిస్థితి ఏంటి? ఎన్నిసార్లు ఈ అనుభవానికి నువ్వు గురయ్యావు కదా సహోదరి, దేవుని బిడ్డలారా. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, విను. ఎలా బయటపడాలా? ఎలా తట్టుకోవాలా? అన్నం మింగుడు పడట్లేదు. ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు. బ్రతకాలి కాదు, అసలు ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. నా ముందు ఈ స్థితి ఉంది, ఇది మారాలా. నా ముందున్న ఈ సిచ్యువేషన్ ఇలాగా ఉంటే, ఈ పరిస్థితి ఇలాగే ఉంటే, ఈ నిర్మానుష్యం ఇలాగే ఉంటే, ఈ కాడి ఇలాగే ఉంటే, మోయలేని ఈ భారం ఇలాగే ఉంటే, ఈ స్థితి ఇలాగే ఉంటే, నా కళ్ళకు ఈ పరిస్థితులు ఇలాగే కనబడుతుంటే ఎట్ట బయటపడాలి? అసలు ఎలాగా జయించాలి? ఎన్నిసార్లు నువ్వు
ఈ పరిస్థితికి గురవుతున్నావో అదే పరిస్థితికి గురవుతున్నారు. మార్తా మరియా ఒక్కగానొక తమ్ముడు వెళ్ళిపోయాడు. ప్రభు వచ్చాడు, సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాయి తీయమని చెప్పాడు. అప్పటికే 3-4 రోజులైంది, 4 రోజులైంది. ఆ రాయి తీయమని చెప్పాడు. మార్త వచ్చి అంటుంది, 4 రోజులైంది చచ్చిపోయి, రాయి తీస్తే మనం ఎవరం ఇక్కడ ఉండలేం, భయంకరమైన దుర్వాసన వస్తుందంటే ప్రభు చెప్తున్నాడు, నువ్వెందుకు నన్ను నమ్మట్లేదు? మీరెందుకు నన్ను నమ్మరు? మీ స్థితిలో మీరు ఎందుకు నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు? 2 ఏళ్ళు అవమానించబడ్డావని, 4 ఏళ్ళు ఏదో ఒక సమస్యను అనుభవించావని, కొంతకాలం నీ కళ్ళకు అభివృద్ధి కనబడలేదని నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? మార్తా, నువ్వు నమ్మితే మహిమ కనబడుతుంది. మీరెందుకు నన్ను నమ్మలేకపోతున్నారు? నాకు చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఆ ప్రశ్నను మీరు అర్థం చేసుకోవాలని నేను కొంచెం ముందుకు వెళ్ళలేకపోతున్నాను. మీరెందుకు నన్ను నమ్మరు అడుగుతున్నాడు. నేను మాట్లాడేది సత్యం. నాలో పాపం లేదని మీకు తెలుసు. పాపము లేని మనుష్య కుమారుణ్ణని మీకు తెలుసు. పాపము లేని దైవ కుమారుణ్ణని మీకు తెలుసు. నేను మాట్లాడేదంతా నిజం. నా వాక్యం అంతా నిజం. నా ఆలయము నిజం. నా మందిరములో నేనున్నది నిజం. మీరు ఆరాధించే ఆరాధనలో అభిషేకం ఉన్నది నిజం. మీ హృదయాలకు నేనిచ్చే సందేశం నిజం. నా మాటలన్నీ సత్యం. మీరెందుకు నమ్మరు? 4 రోజులేదో కనబడలేదని మీ నమ్మకం ఏమైపోతుంది? మార్తా, నీవెందుకు నమ్మవు? ఈ రాత్రి లేదా ఈ ఉదయం నీవు నమ్మితే నా మహిమ కలిగిన కార్యాన్ని ఈ రాత్రి నువ్వు అనుభవిస్తావు. ఈ సమయంలో నువ్వు అనుభవిస్తావు. నిర్జీవమైన అది జీవంగా మార్చబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. రబకతురనా సేక రబాందిల మసందన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. రబా షబాందిల మమకతురబన సందన. నువ్వెందుకు నమ్మకాన్ని కోల్పోయావు? ఈ రాత్రి నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితంలో సమస్తాన్ని జరిగించడానికి ఒక్క అడుగైనా ఆయన వెనక్కు తగ్గకుండా నీతో నడుస్తాడు. సమస్తమును దేవుడు జరిగిస్తాడు. సహోదరుడా, నువ్వు నమ్ము దేవుణ్ణి. ప్రభువా, నన్ను పిలిచావు, నీవు అబద్ధం మాత్రం చెప్పు. నువ్వు చెప్పేది సత్యమే. నన్ను పిలిచింది నిజం, నన్ను రక్షించుకున్నది నిజం, నీ మందిరంలో నాటుకున్నది నిజం, నీ కాడి నా భుజములపై మోపింది నిజం, నాకిచ్చిన వాగ్దానం నిజం, నాకిచ్చిన దర్శనం నిజం. సమస్తమును జరగబోయే రోజు రాబోతుందనేది కూడా నిజం. హల్లెలూయా. దాటి వెళ్ళిపోతానండి ముందుకి. మీరెందుకు నన్ను నమ్మరు? నేను నమ్ముతాను ప్రభా. ఆర్థిక ఇబ్బందులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ఈ స్థితి ఎలా మారాలి, అసలు ఎలా దాటాలనుకునే ఆ ఒత్తిడి, అన్ని దారులు ముయ్యబడినట్లుగా కొంచెం నలిగావే, ఆ నలగడాన్ని బట్టి ఏం లేదనుకుంటున్నావేమో. దేవుని బిడ్డలారా, చాలాసార్లు సేవకులు చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. మోకాళ్ళ మధ్యలో ముఖం పెట్టుకొని ఏలియా ప్రార్థన చేసి, ఒరే శిష్యుడా ఎలా ఉందో చూడంటే ఏమి లేదు అంటానే ఉన్నాడు. మళ్ళా వేదనతో ప్రార్థన చేశాడు. ఒరే శిష్య ఎలా ఉందో చూడంటే రెండోసారి కూడా ఏమి లేదు అంటాడు. మరలా ప్రార్థనలో నలుగుతున్నాడు. శిష్య మళ్ళీ చూడు,
మూడోసారి పోయిస్తాడు, ఏం లేదంటాడు. నాలుగోసారి పోయిస్తాడు, ఏం లేదంటాడు. ఐదోసారి చూశాడు, ఏం లేదంటాడు. కానీ దైవజనుడు మాత్రం ఇంకేం లేదులే అనే నిర్ణయానికి రాలేకపోతున్నాడండి. అదండి నమ్మకం అంటే, అదండి. శిష్యుడు ఏమి లేదని బల్లగుద్ది చెప్తుంటే దైవజనుడు మాత్రం ఇంకేమీ ఉండదేమోలే అనుకోలేకపోతున్నాడే. అదండి దైవజనుడు అంటే, అదండి విశ్వాసం అంటే, అదండి దేవుని బిడ్డలంటే, అదండి దేవుని ధరించుకోవడం అంటే, అదండి ఆత్మలో బలం పొందడం అంటే, అదండి మనలో ఉన్న అభిషేకం అంటే. ఎవరు ఏమి లేదన్నా, ఎవరు ఏమి కాదన్నా, ఎవరు ఏది జరగదన్నా, దైవజనుడు మాత్రం, శిష్యుడు ఏమి లేదన్నా దైవజనుడు మాత్రం ఇక నాకేముండదేమో, ఇక నాకేమి జరగదేమో, ఇక ఏమి లేదేమో అనే నిర్ణయానికి రాలేకపోతున్నాడు. బల్ల గుద్ది శిష్యుడు ఏమి లేదంటున్నా ఆ దైవజనుడు మాత్రం ఇక నాకేమి లేదనే నిర్ణయానికి రాలేకపోతున్నాడు. అదండి ఆత్మలో బలం. ఆ బలం ఈ రాత్రి మనం పొందుదాము గాక. ఆ బలం ఈ రాత్రి మనం పొందుదాము గాక. ఆ అభిషేకం మనం పొందుదాము గాక. ఆ దైవ బలం మనం పొందుదాము గాక. ఆ కృప మనం పొందుదాము గాక. పొందుకో యేసునామములో, పొందుకో యేసునామములో. నా జీవితంలో ఏది ఉండదేమనే నిర్ణయానికి నువ్వు రాకూడదు. సమస్తము జరుగును. దేవుడు చెప్పిందంతా జరుగును. దేవుని ఉద్దేశం అంతా జరుగును. హల్లెలూయా. అన్నిసార్లు బ్రదర్ శిష్య చూడంటే 1, 2, 3 ఎన్నిసార్లు? 6 సార్లు ఏమి లేదంటున్నాడు. కానీ దైవజనుడు ఆ ముఖం మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని ఏం లేదా సతికిలబడి ప్రార్థన చేద్దాం అనుకోలేదే. ముఖం మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేశారా శిష్య? ఒళ్ళు నలిగిపోతాం చూడరా అంటే ఏమి లేదన్నాడు. మళ్ళా ముఖం మోకాళ్ళ మధ్య పెట్టుకొని ప్రార్థన చేస్తా, శిష్య ఏం లేదు పాస్టర్ గారు. 6 సార్లు అంటే కూడా సతికిలు పడి ప్రార్థన చేద్దామా? లేకపోతే సేద తీరుతూ ప్రార్థన చేద్దామా? లేకపోతే పడుకొనలా విశ్రాంతి పొందుతూ ప్రార్థన చేద్దామా? ఆ ముఖం మోకాళ్ళ మధ్య ఉంచుకొని ఆ ప్రార్థనలో నలుగుతున్నాడే. ఆ నలుగుతున్న అనుభవంలో నుంచి ఏమి లేదు అంటున్నాడు. ఇక ఏమి లేదేమో అనే నిర్ణయానికి రాలేదు. చూడండి ఏలియా. అదేనండి రోషం అంటే. అది రోషం అంటే. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఆ రోషం మనకుండాలి, ఆ నమ్మకం మనకుండాలి. ఏమి లేదని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నాకు తెలుసు ఉంది. 7వసారి కూడా అలాగే ప్రార్థన చేశాడు. శిష్య మళ్ళీ పోయి చూడు, ఎంత మేఘం కనిపించిందంటండి. అరచేయి ఎంత మేఘం, ఎంత వాన వచ్చిందంటండి. ఎంత వాన వచ్చింది? జడివాన వచ్చింది. ఏమి లేదని శిష్యుడు అనుకోవచ్చు. ఆ నిర్ణయానికి రావద్దు ప్రియులారా. నా జీవితంలో ఇంకా లేదేమని నిర్ణయానికి మాత్రం రావద్దు. ఇక ఏం జరగదేమనే నిర్ణయానికి మాత్రం రావద్దు. ఇక ఆ నిర్ణయానికి రావద్దు. ఈ రాత్రి దేవునితో ఒక ఒడంబడిక చేయి. నువ్వు నీ నమ్మకాన్ని, నీ దర్శనాన్ని, దేవుడు నిన్ను పిలిచిన పిలుపును, నిన్ను రక్షించుకున్న విధానాన్ని, నీ హృదయంలో దేవుడు పెట్టిన నమ్మకాన్ని మళ్ళా రీఫ్రెష్మెంట్ చేయి. నేను ఇంక నా లైఫ్లో చచ్చిపోయేదాకా నేను అనుకోను, ఏమి లేదేమో అనుకోను. సమస్తము జరుగుతుంది. దేవుని బిడ్డలారా, కళ్ళతో చూస్తాను అని కూడా అనుకోలేదేమో. అంత అద్భుతమైన వర్షాన్ని, అద్భుత కార్యాన్ని ఏలియా చూశాడు. ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, నేను నిజం చెప్తున్నాను కదా, మీరెందుకు నన్ను నమ్మరు? నన్ను నమ్మండి, నా మహిమ కలిగిన కార్యాన్ని మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. రెండో మాటకి రండి ప్రియులారా. అదే దుఃఖంతో, అదే వేదనతో, అదే కన్నీళ్లతో దేవుడు అడుగుతున్న యేసు ప్రభు అడుగుతున్న 9 ప్రశ్నల్లో రెండవ ప్రశ్న లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 38వ వచనం.
అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుతున్నారు? చాలు చాలు. ఇందాకేమో మీరెందుకు నన్ను నమ్మరు, పుట్టెడు దుఃఖంతో అడిగాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, మీరెందుకు కలవరపడుతున్నారు? మీరెందుకు కలవరపడుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాట ఎవరిని అడుగుతున్నాడంటే సంఘాన్ని అడుగుతున్నాడు, శిష్యుల్ని అడుగుతున్నాడు, యేసుతో కూడా సంచరించిన వారిని అడుగుతున్నాడు. మనలాగా, మనందరిలాగా యేసయ్యని గుర్తుపట్టి, యేసయ్యని గ్రహించి, యేసయ్యని విశ్వసించి మనోనేత్రాలు తెరవబడిన వారమై దేవునితో అంటుకట్టబడిన వారంగా ఉన్నామే. మనలాంటి అనుభవంలో ఉన్న వాళ్ళని ఆ రోజుల్లో ప్రభు అడుగుతున్నాడు. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడ్డాడు. 3వ దినాన మృత్యుంజయుడుగా లేచాడా? చెప్పండి గట్టిగా, లేచాడా? గట్టిగా హల్లెలూయా అనండి. 3వ రోజున మృత్యుంజయుడిగా లేచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలైన వారిని వెతుక్కుంటూ ఆయన వచ్చి దర్శిస్తే, వారి మధ్యకు వచ్చి దర్శిస్తే, పునరుద్ధానుడైన యేసు వారి మధ్యకు వచ్చి దర్శిస్తే, భూతం మీరెందుకు నన్ను చూసి కలవరపడుతున్నారు? మీరెందుకు కొన్ని వాస్తవమైన విషయాలను విని అవునా కాదా అని మీరెందుకు కలవరపడుతున్నారు? ఆయన లేచాడు అని అంటే నిజంగా లేచాడా, లేకపోతే భూతాన్ని ఏమన్నా చూసి అలాగా? మీరెందుకు కలవరపడుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉండి కూడా నువ్వు కలవరపడుతున్నావు. దేవుని మందిరంలో ఉండి కూడా నువ్వు కలవరపడుతున్నావు. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీవు కలవరాన్ని దాటాలి, విశ్వాసంలో నిలబడాలి, విశ్వాసంలో స్థిరపడాలి, కలవరాన్ని నువ్వు దాటాలి. ఎందుకంటే దేవుడు సమస్తమును జరిగించబోతున్నాడు గనక. హల్లెలూయా. కలవరాన్ని నువ్వు దాటాలి, కలవరపడొద్దు అని యేసయ్య చెప్తున్నాడు. కలవరపడొద్దు అని యేసయ్య చెప్తున్నాడు. ఎప్పుడైతే కలవరపడొద్దని చెప్పాడో వారిని ఆశీర్వదించాడు. ఒక్క మాట చెప్పాడండి, మీరు కలవరపడొద్దు అన్నాడా? ఆ మాట విన్న వాళ్ళందరూ ఆ మాట విని వాళ్ళు ఏం చేశారో తెలుసా? 53వ వచనం చూడండి. కలవరపడొద్దు అన్న మాట విని ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి 51 కూడా చదవండి. 51 ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకానికి ఆరోహణుడైను. అప్పటి నుంచి ఎడతెగక వారు దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచున్నారు. మీరెందుకు కలవరపడుతున్నారు? ఇదిగో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, నేనే, ఇక మీరు కలవరపడొద్దు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అని చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే వారిని ఆశీర్వదించాడో అప్పుడే వారికి ఆశీర్వాదం రాలా. వారిని ఆశీర్వదిస్తూ ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న కొన్ని 100 మందికి వెలిగిన బల్బు ఏంటంటే, వాళ్ళకి తెరవబడిన మనసు ఏంటంటే, ఆయన మనల్ని బ్లెస్ చేస్తూ వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక మనం దేవాలయంలో గనక స్థిరపడితే మనము దేవాలయంలో ఉన్నంత వరకు ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూనే ఉంటాము. చేతులెత్తి ఆశీర్వదించగానే ఆశీర్వదించబడ్డా? దేవుడు ఆశీర్వదించాడు చేతులెత్తి, వెంటనే ఆశీర్వాదం వచ్చిందా వాళ్ళకి? అలా రాలా. వారిని ఆశీర్వదించి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడున్న ప్రజలకి ఏం వెలిగిందంటే, దేవాలయంలో ఆయనతో అంటుకట్టబడితే ఆ ఆశీర్వాదాలు మన మీద పనిచేస్తాయి. ప్రియులారా, దేవుని మందిరంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని మందిరం ఆశీర్వాదపు ఓట. దేవుని మందిరంలో శాపం ఉండదు. దేవుని మందిరంలో సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని మందిరంలో ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. దేవుని మందిరంలో ఉంటే నువ్వు కట్టబడతావు. దేవుని మందిరంలో ఉంటే కోటి సమస్యలైనా నిన్ను దాటి వెళ్ళిపోతాయి. ఏ కొదువ నీకు ఉండదు. వారందరూ ప్రభు ఆశీర్వదిస్తే ఆయన హస్తాలను చూసి
ఆయన చేయి చాపి ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదాలను మనం అనుభవించాలంటే దేవాలయంలో ఉండాలని దేవుని మందిరముతో అంటు కట్టబడ్డారు. ప్రియులారా, దేవుని మందిరాన్ని ఎడబాయకండి. దేవుని మందిరాన్ని మరి హత్తుకోండి. దేవుని మందిరంలో నాటబడండి. నీవు మందిరంతో నువ్వు అంటు కట్టబడి ఉన్నంత వరకు ఆశీర్వాదాలను నువ్వు అనుభవిస్తూనే ఉంటావు. నువ్వెందుకు కలవరపడుతున్నావు? నువ్వు కలవరపడద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తానండి, ఇంకొక మాట చెప్పి ముగిస్తానండి. మూడవ మాట ఏంటంటే థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, స్తోత్రం. మూడవ మాట లూకా సువార్త 22వ అధ్యాయం 47వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 47వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుతూ ఉంటే లూకా సువార్త 22:47 అన్నది 47వ వచనం. ఓకే, 46 చదవండి. అది మూడవ ప్రశ్న ఏంటంటే మీరెందుకు నిద్రపోతున్నారు? 4వ ప్రశ్న కూడా చదవండి. 2 కలిసి ఒక 5 నిమిషాల్లో వివరిస్తా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 6వ వచనం. మీరెందుకు నిద్రపోతున్నారు అనేది 3వ ప్రశ్న. 4వ ప్రశ్న మత్తయి సువార్త 20వ అధ్యాయం 6వ వచనం. మీరెందుకు ఊరకనే ఉన్నారు? 3వ ప్రశ్న మీరెందుకు నిద్రపోతున్నారు? 4వ ప్రశ్న మీరెందుకు ఇక్కడ ఊరకనే నిలబడి ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరెందుకు నిద్రపోతున్నారు అని అంటే ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు అండి? ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థనలో మెలకువగా ఉండండి. యోనా ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా అందరూ ప్రార్థన చేస్తుంటే, ఎవరి భక్తిలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నిద్రపోతున్నాడు. ప్రార్థన మాని నిద్రపోతే శోధన రాదా? ప్రార్థన మాని ఊరకుంటే శోధన రాదా? ప్రార్థన మానేసి మౌనంగా ఉంటే నీ అడుగులు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాయి. ప్రార్థన మానేస్తే శోధనలు ప్రవేశిస్తావు. ప్రార్థన మానేస్తే శ్రమ కలుగుతూ ఉంది. అందుకనే ప్రభు అడుగుతున్నాడు, నువ్వు శ్రమలో ప్రవేశించకుండా ఉండాలంటే, నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేయి. మీరెందుకు నిద్రపోతున్నారు? 4వదిగా మీరెందుకు ఊరకనే ఉన్నారు అని అడుగుతున్నాడు. ఎవరు మౌనంగా ఉండటం, ఊరకనే ఉండటం, ఖాళీగా ఉండటం అది దేవుని చిత్తం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఖాళీగా ఉండకూడదు, ఎవరు సమర్థనంగా ఉండకూడదు. దేవుని సంఘం మౌనంగా ఉండకూడదు. దేవుని సంఘం ప్రార్థనలో ఉండాలి. దేవుని సంఘం సువార్త ప్రకటిస్తూ ఉండాలి. దేవుని బిడ్డలకు ఒక భయంకరమైన కరువు వచ్చింది. ఆ భయంకరమైన కరువులో ఒక ప్రాఫెసీ వచ్చిందండి, ఒక ప్రవచనం వచ్చిందండి. తిండి లేక అల్లాడిపోతున్న సమయంలో ఒక ప్రవచనం వచ్చింది. రేపు ఇదే టయానికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుందని ప్రవచనం వచ్చింది. ఒక్కళ్ళు నమ్మల. భయంకరమైన కరువులో ప్రవచనం వచ్చింది, రేపు ఇదే సమయానికి మీకు అందరికీ సమృద్ధిగా ఆహారం దొరుకుతుందంటే ఒక్కళ్ళు కూడా నమ్మల. దేవుడు ఆకాశపు తూములు తెరచినా ఇది జరగదంటే జరగదన్నారు. దేవుడు ఆకాశపు తూములు తెరచిన, ద్వారాలు తెరచినా ఇది అసాధ్యమైన పని, ఆహారం దొరకదు అన్నారు. ఒక 4 కుష్ఠరోగులండి శత్రువులు ఉన్న ప్రాంతానికి వెళ్ళారు. 4 కుష్ఠరోగులు. ఇదిగో 7 ఉంటే ఆకలితో చచ్చిపోతాం, వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు కొట్టి చంపుతారు. సరే 7 ఆకలితో చచ్చేది ఏదో, అడగపోతే పెడితే తిందాం లేకపోతే సర్దాం వాళ్ళ చేతులని అక్కడికి వెళ్ళిపోతే శత్రువులు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కరు లేరు, ఇల్లు ఖాళీ చేసి అందరూ వెళ్ళిపోయి ఉన్నారు. ఈ 4 కుష్ఠరోగులు అక్కడికి పోయి చూస్తే ఎవ్వరు లేరు ఆ ప్రాంగణంలో. అన్ని ఇల్లు ఖాళీగా ఉన్నాయి, తలుపులు తీసిపెట్టి ఉన్నాయి, పశువులు అక్కడే ఉన్నాయి,
వెండి బంగారాలు అక్కడే ఉన్నాయి. వారు వండుకున్న వేడివేడి ఆహార పదార్థాలు ఇళ్లలోనే ఉన్నాయి. మనుషులు ఎవరు లేరు. అక్కడ మనం చదివితే ఏమని ఉంటుందంటే బైబిల్లో గుర్రాల శబ్దం, రథాల శబ్దం భయంకరంగా వాళ్ళ చెవులకు వినబడిందంట. అందుకని ఆ శత్రువులందరూ ఏం చేశారంటే మన మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు అని భయపడిపోయి ఆ శబ్దం అలా వినిపించేసరికి ఇల్లు వాకిళ్ళు ఆస్తులు వెండి బంగారాలు వండుకున్న మొత్తం వదిలిపెట్టి పారిపోయారు. ఊరు శత్రువుల అదంతా ఖాళీ అయిపోయింది. ఈ 4 కుష్ఠరోగులు చూస్తే ఎక్కడ మనిషి లేడే. అతని ఇళ్ళలో జ్వరబడి వాళ్ళు వండుకున్న వేడివేడి అన్నం అంతా తిని 4 కూర్చొని బాగా చాలా రోజుల నుంచి కరువు కాటకలతో తిని 4 కూర్చున్నారు. ఆ 4 కూర్చొని ఉంటే ఒకడికి మాత్రం భయంకరంగా హృదయంలో తపన వేదన కలుగుతుంది. అరే నాకేదో భయంగా ఉందిరా, వేదనగా ఉందరంటే కడుపు నిండా తిన్నాం కదరే వేడివేడిగా, ఆ ఇంట్లో దూరి అది తిన్నావు, ఈ ఇంట్లో దూరి ఇది తిన్నావు, ఎందుకు నీకు వేదనగా ఉందంటే ఎందుకంటే ఇక్కడ ఇంకా మనందరికీ మన దేవుని ప్రజలందరికీ కావాల్సిన ఆహారం ఉంది. కాబట్టి మనం తిని ఊరకనే కూర్చుంటే ఇది మనకు మంచిది కాదు. ఇది శుభదినం, మన ప్రజలందరికీ కావాల్సిన ఆహారం ఇక్కడ ఉందనే ఈ శుభ సమాచారాన్ని మనం అందరికీ చెప్పకుండా ఊరకనే గనుకుంటే ఇది మనకు శాపం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఆ మాట చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తాను. 2వ రాజులు 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2వ రాజులు 7వ అధ్యాయం. వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరకొననేలా తెల్లవారు వరకు మనము ఇచ్చట ఊరకనే మౌనంగానే ఉంటే ఏదో ఒక అపాయం జరుగుతుందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువర్తమానాన్ని, ఈ మంచి సమాచారాన్ని మనం మౌనంగా ఉండకూడదు. మనము విన్నాము, మనం అనుభవించాము, మనం మౌనంగా ఊరకనే ఉండకూడదు. 4 ప్రశ్నలు మీ ముందు ఉంచాను. ప్రభు అడుగుతున్నాడు, నన్ను ఎందుకు నమ్మరని. 2వదిగా అడుగుతున్నారు, మీరెందుకు కలవరపడుతున్నారని. 3వదిగా అడుగుతున్నారు, మీరెందుకు నిద్రపోతున్నారు అని. 4వదిగా అడుగుతున్నాడు, మీరెందుకు ఊరకనే ఉన్నారు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పని చేద్దాం, ప్రార్థన చేద్దాం, కలవరాన్ని జయించి ముందు కొనసాగుదాం, ప్రభువుని నమ్ముదాం. ఆయన చెప్పిందంతా సత్యం. ఈ సంవత్సరంలో దేవుడు సమస్త కార్యాలను జరిగించునుగాక. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక చిన్న పల్లవి పాడి ముగిస్తానండి. నీవు లేక ఎన్నున్న కొరతేనయ్యా, నా ముందు నీవుంటే జయమేనయ్యా. మీ పాస్టర్ గారు చక్కగా పాటలు రాసి, దైవజనులు ఇర్మియా గారు పాటలు రాసి, నేను అనుకున్నాను ఈ సంవత్సరం పాట శాంతి సంపూర్ణుడు పాట నేను విన్నాను. ఇర్మియా గారు ఎప్పుడైనా నన్ను ఇక్కడ వాక్యం చెప్పడానికి పిలిస్తే నేను వచ్చి ఆ పాటే పాడదాం అనుకున్నా. మేము అది నేర్చుకొని బాగా ఆయన క్యాసెట్లో ఏ విధంగా మ్యూజిక్ సంగీతాన్ని సమకూర్చారో అదే సంగీతం యాజ్ ఇట్ ఈజ్ సంగీతాన్ని తీసుకొచ్చి ఆ పాటని యాజ్ ఇట్ ఈజ్గా పాడి ఇక్కడ దేవుని స్తుతిద్దాం అనుకున్నాను. కానీ అనుకోకుండా అంత తొందరగా పిలుస్తారని అనుకోలేదు. అందుకని పాట వచ్చు కానీ సంగీతం రాదు. ఈసారి ఆ పాటతో వస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిబ్రవరి నెలలో ఈ నెలకొక పాట రిలీజ్ చేద్దామని అనుకున్న ఆ డిసెంబర్లో. ఈ ఫిబ్రవరి నెలలో ఈ పాట మరి మేము మొదట ఆదివారం రిలీజ్ చేసాం. నా దగ్గర అవన్నీ ఉన్నాయి కానీ మర్చిపోయి, లేదని తలా ఒక షీట్ ఇచ్చేవాడిని. ఒక చరణం పాడుకుందాం.
నీవు లేక ఎన్నున్న కొరతేనయ్యా, నా ముందు నీవుంటే జయమేనయ్యా, నా ముందు నీవుంటే జయమేనయ్యా, నాకన్నీ నీవేనయ్యా, ఏదైనా నీ కొరకేనయ్యా, నాకన్నీ నీవేనయ్యా, ఏదైనా నీ కొరకేనయ్యా, నీవు లేక ఎన్నున్న కొరతేనయ్యా, నీవు లేక ఎన్నున్న కొరతేనయ్యా, నా ముందు నీవుంటే జయమేనయ్యా, నా ముందు నీవుంటే జయమేనయ్యా, నాకన్నీ నీవేనయ్యా, ఏదైనా నీ కొరకేనయ్యా. పాడండి రెండోసారి. నాకన్నీ నీవేనయ్యా, ఏదైనా నీ కొరకేనయ్యా, నీవు లేక ఎన్నున్న కొరతేనయ్యా, నీవు లేక ఎన్నున్న కొరతేనయ్యా, నా ముందు నీవుంటే జయమేనయ్యా, నా ముందు నీవుంటే జయమేనయ్యా, నాకన్నీ నీవేనయ్యా, ఏదైనా నీ కొరకేనయ్యా, నీ ఆత్మవర్షం కురిపించుచు, నీ శక్తి కార్యాలు జరిగించుచు, నీ ఆత్మవర్షం కురిపించుచు, నీ శక్తి కార్యాలు జరిగించుచు, నన్నేలుచున్నావు బహు ప్రేమతో, నిన్నొదిలి మనలేను క్షణమైనను, నన్నేలుచున్నావు బహు ప్రేమతో, నిన్నొదిలి మనలేను క్షణమైనను, రాకడలో నీ ముందు నిలచెదను, నీతోనే నిత్యం నివసించెదను, రాకడలో నీ ముందు నిలచెదను, నీతోనే నిత్యం నివసించెదను, నాకన్నీ నీవేనయ్యా, ఏదైనా నీ కొరకేనయ్యా, నాకన్నీ నీవేనయ్యా, ఏదైనా నీ కొరకేనయ్యా, నీవు లేక ఎన్నున్న కొరతేనయ్యా, నీవు లేక ఎన్నున్న కొరతేనయ్యా, నా ముందు నీవుంటే జయమేనయ్యా, నాకన్నీ నీవేనయ్యా. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. ఒక 2 నిమిషాలు పెద్ద మోకాల మీద ఉండండి. నాకన్నీ నీవేనయ్యా. హల్లెలూయా. ఆయన మాట్లాడింది సత్యం, నువ్వు వినే వాక్యం సత్యం, నువ్వు ఆరాధించే దేవుడు సత్యం, నువ్వు పొందిన వాగ్దానము సత్యం. సమస్తమును చెరగబోతుంది, సమస్తమును చెరగబోతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. నువ్వేమన్నా కొద్దిగా అడిగావా దేవుణ్ణి? విస్తారంగా అడుగుతున్నావు దేవుణ్ణి. నువ్వు కొద్దిగా కాదు కదా నువ్వు అడిగేది, విస్తారంగా అడుగుతున్నావు దేవుణ్ణి నువ్వు. ఆ సమయం రానే రాబోతుంది, ఆ సమయం రానే రాబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నిన్ను ఏడిపించను ప్రభా, నేను నిన్ను అపనమ్మకముతో ఉండి నిన్ను ఏడిపించను ప్రభా, కలవరపడుతూ నిన్ను ఏడిపించను ప్రభా, నిద్రపోతూ నిన్ను ఏడిపించను ప్రభా, నాకేం పట్టిందిలని ఊరకుండి
నిన్ను ఏడిపించను ప్రభువా. ఎందుకు అవసరం కుటుంబ ఆశీర్వాద కూటాలు? ఎందుకు అవసరం సంపూర్ణ రాత్రి ప్రార్థనలు? ఎందుకు అవసరం ఆదివారం ఆరాధనలు? ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరంలో సభలు కూడా జరుగునుగాక, సభలు కూడా జరుగునుగాక. ఆ సభలకు కూడా ఈ రాత్రి మన ప్రార్థన ఒక పునాదిగా మార్చబడునుగాక. ప్రభువా నీకు వందనాలు. మోకరించింది మీరు అలాగా చేతులెత్తండి ప్రియులారా, చేతులెత్తండి. కొద్ది నిమిషాలు అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు. నేను ఎక్కువ మాట్లాడితే మీరు మాట్లాడలేరు కదా, అందుకని అందరం కలిసి ఒకే స్వరంతో మాట్లాడదాం. నా స్వరం ఎక్కువగా, మీ స్వరం తక్కువగా కాదు. ప్రభువా మొదటి 2 లైన్లో ఉండడానికి ఈ రాత్రి నిన్ను దేవుడు ప్రేరేపిస్తున్నాడు చూడు. నీ అంతరంగాన్ని ప్రేరేపిస్తున్నాడు చూడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా పాత్రగా నువ్వు ఉండాలంటే ఇదిగో ప్రతి ఆరాధనకి 10 నిమిషాలు ముందొచ్చి కూర్చోచాలు, ముందొచ్చి కూర్చోచాలు. నీవలాగా ముందొచ్చి కూర్చోవడం వల్ల దేవుడు కుమ్మరించబోయే ఆశీర్వాదాన్ని కొద్ది రోజుల్లో కనిపెట్టి చూడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సహోదరి నిన్నే దేవుడు ఎన్నుకుంటున్నాడేమో. ఆ మొదటి 2 లైన్లో ఉండడానికి నిన్ను ఎన్నుకుంటున్నాడేమో. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత అయ్యా నేనుంటాను. సేవకుడు ప్రార్థన చేసిన వెంటనే పాట పాడటానికైనా ప్రార్థన చేయడానికైనా నేనుంటాను. ఈ రాత్రి నువ్వు ప్రేరేపించబడి, ఈ రాత్రే నువ్వు సిద్ధహస్తముతో నీ పేరు ఇక్కడ, నీ పేరును ఈ రాత్రి దేవుడు నిన్ను చూచి అంగీకరించినట్లు నీ పేరు చెప్పాలి. రాత్రి నువ్వు అట్టి పాత్రగా నువ్వు ఉన్నావు. సహోదరి సమర్పించుకో ఆ విధంగా. సహోదరుడా సమర్పించుకో ఆ విధంగా. దేవుని ఆశీర్వాదం నీ ద్వారా ప్రవహించబోతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మొదటి 2 లైన్లలో నాయన విస్తారమైన సేవకి ఆశీర్వాదకరంగా ఉండబోయే పాత్రలుగా లేపబడుదురుగాక. అద్భుతం చేయి తండ్రి. మేము నిన్ను నమ్ముతున్నా, నీ మాట సత్యము గనక. థ్యాంక్ యూ లార్డ్. సభలు కూడా జరిగించండి ప్రభువా. ఈ సంవత్సరం సభలు కూడా జరిగించండి ప్రభువా. దేవా నీకు వందనాలు ప్రభువా. ప్రతి అంతరంగమును తృప్తిపరచునైనా, ప్రతి అంతరంగమును బలపరచునైనా. హల్లెలూయా. కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి రానివ్వండి ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించుచున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఆయన ఆత్మ వర్షము కురిపించబడునుగాక. ఆయన శక్తి కలిగిన కార్యాలు జరుగునుగాక. ప్రభువా నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా. నైనా ఈ మాసంలో కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. కుటుంబాలను దీవించండి ప్రభువా. యేసురాజా నీకు వందనాలు. యేసురాజా నీకు స్తోత్రమయ్యా. నువ్వు నమ్మితే మహిమ దిగబోతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అట్టి నమ్మకంతో లేపబడబోయేవారు ఎవరు? అట్టి సమర్పణతో లేవనెత్తబడబోయేవారు ఎవరు? ప్రభువా నీకు వందనాలు. ఈ మొదటి 2 లైన్లో సమర్పించుకుంటున్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఒక మంచి తీర్మానముతో ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రభు నిన్ను దర్శించు ఈ శుభవేళ. ఎందుకు మీరు కలవరపడుతున్నారు? ఎందుకు దేవుని మీరు నమ్మలేకపోతున్నారు? దేవుడు అంటే ఎవరు నీకు తెలుసు. ఆయన చేసే గొప్ప కార్యాలేంటో నీకు తెలుసు. అయినను ఇంకా నమ్మలేకపోతున్నావా? ఇదిగో ఈ రాత్రి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏదైతే నువ్వు నమ్ముతావో దేవుడు
దేవుడు ఈ మాసములో దాన్ని జరిగించబోతున్నారు. ఆగిపోయిన ప్రతి కార్యాలు జరగబోతున్నాయి. ప్రతి కార్యాలు జరగబోతున్నాయి. జీవితంలో వెంటాడుతున్న శాపం ఇదిగో ఈ రాత్రి కొట్టివేయబోతున్నాడు దేవుడు. నమ్ముతావా సహోదరి, సహోదరుడా? నమ్ముతావా? నీ జీవితాన్ని అద్భుతముగా మార్చే దేవుడు నీ ఎదుట ప్రత్యక్షమై ఇదిగో ఈ రాత్రి నీ ఎదుట నిలిచి ఉన్నాడు ఆయన. సమస్యల మధ్యలో, శోధనల మధ్యలో నలిగిపోతున్నావా? వేదనతో ప్రభు అడుగుతున్నటువంటి ప్రశ్నలలో ఒక 4 విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ప్రియులారా, నీ జీవితం ఈ రాత్రి ఓ మంచి తీర్మానముతో ఇక్కడి నుంచి నువ్వు బయట అడుగు పెడితే నీ తీర్మానానికి తగిన మేలులు దేవుడు చేయబోతున్నారు. దేవుని సేవ కొరకు సమర్పణ కలిగిన వ్యక్తిగా, దేవుని పరిచర్య నిమిత్తమై, అనేకుల రక్షణ నిమిత్తమై నిన్ను నీవే సమర్పించుకోగలిగితే శాఖోపశాఖలుగా దేవుడు విస్తరింప చేయబోతున్నారు పరిచర్యను. పునాది నీవై ఉండాలా. స్టెఫెను చనిపోవడానికి సిద్ధమై తన యవన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకోవడానికి త్యాగముగా నిలబడితే అతని సమర్పణ పౌలు లాంటి వ్యక్తులను లేవనెత్తింది సంఘంలో. నువ్వు సమర్పణతో నిలబడితే త్యాగము కలిగిన, ప్రాంతాలని మార్చగలిగిన, అనేకులు దేవుని కొరకు త్రిప్పగలిగిన యోధులు నీ ద్వారా పుట్టబోతున్నారే సున్నామములో. సమర్పణలతో, ఒక డెడికేషన్తో నీ జీవితాన్ని తీర్మానంతో ప్రార్థన చేసుకో. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఓ మంచి తీర్మానం. ప్రభువా, సేవకి నేను ముందుగా ఒక డెడికేషన్ చేసుకుంటున్నాను, ఒక సమర్పించుకుంటున్నాను. ఈ రోజు నుండి ఇది మొదలుకొని నీ సన్నిధిలో ఒక సమర్పణ కలిగిన వ్యక్తిగా నేను బ్రతుకుతాను. సమర్పణ కలిగిన వ్యక్తిగా బ్రతుకుతాను. త్యాగము కలిగిన వ్యక్తిగా బ్రతుకుతాను. నమ్మకము కలిగిన వ్యక్తిగా బ్రతుకుతాను. కదలని వ్యక్తిగా బ్రతుకుతాను. సందేహపడను. ఇక నేను కలవరపడను. ఇక నేను నిద్రపోను. మెలుగు కలిగినటువంటి అనుభవములో పోరాడుతాను. నాకు ఆ కృపనివ్వయ్యా అని మీ కుడి చేతులను అలాగే పైకెత్తి ఓ మంచి తీర్మానముతో ప్రార్థన చేసుకునండి. ఈ రాత్రి దైవజనులుగా మీ కొరకు మీ తీర్మానం స్థిరపరచబడి మీరు ప్రయోజకులుగా మార్చబడినట్లుగా దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ మీ కుడి చేతిని అలాగే పైకెత్తి, అన్న, అక్క, చెల్లి, అమ్మ, తల్లి, అందరూ ఒక మంచి తీర్మానముతో, ఒక మంచి నిబంధనతో మీ కుడి చేతిని పైకెత్తి ప్రార్థన చేసుకునండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. దైవజనులు తిమోతి గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. దయచేసి మీరు అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకోనండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. సంఘంతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. సంఘమైన నీతోనే దేవుడు మాట్లాడి ఉన్నాడు. సంఘమనే నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. సంఘమనే నిన్ను దేవుడు కాపాడుతూ ఉన్నాడు. సంఘమని నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాలంలో సంఘమనే నీతోనే దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. మీరు ఎంతగానో నమ్మకం కలిగి ఉండాలని దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. మీరు
నమ్మకము కలిగి ఉండాలని, మీరు నమ్మకంతోనే ఆశీర్వదించబడాలని, నమ్మకమునందే మీరు సమస్తమును దేవుని ద్వారా పొందుకోవాలని సంఘమైన నీతోనే దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఈ రాత్రి కాలంలో మీరు నమ్ముచున్నారు. ఈ రాత్రి కాలంలో మీరు నమ్మాలని ప్రభువు దైవచనం నిలబెట్టుకొని మాట్లాడి ఉన్నాడు. నమ్మకమునందు సమస్తమును పొందిన నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదించి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ దినము దేవుని సత్యాన్ని గ్రహించావో, దేవుని వాక్కుని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో దాచుకున్నావో, దేవుని సత్యముతో ఎప్పుడైతే కట్టబడుతున్నావో, దేవుని ద్వారా నువ్వు సమస్తాన్ని పొందుకొని ఉన్నావు. దేవుని ప్రేమలో నుంచి సమస్తాన్ని లాజరు పొందుకొని ఉన్నాడు. లాజరు దేవుని ప్రేమించిన వ్యక్తిగా ఆయన దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా ఈ రాత్రి మనము కూడా సంఘమైన నీవు నమ్మి ఉన్నావు. సంఘమైన నీవు నమ్మకాన్ని ఈ దినము పెంపొందించుకొని ఉన్నావు. సంఘముతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. సంఘమనే నీతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. సంఘమనే నీతో సంపూర్ణతలోనికి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడే నువ్వు సంపూర్ణమైన సంఘముగా ఈ కడవరి దినాల్లో రాకడ కొరకై సిద్ధపరచబడిన సంఘముగా ఈ రాత్రి వర్తమానముతో నీవు సంపూర్ణంగా మార్చబడుతున్నావు అని దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. సంఘమైన నీతో దేవుడు నమ్మమని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, రెండవదిగా కలవరపడవద్దు. ఏ విషయంలో కూడా కలవరపడవద్దు. ప్రభు వైపు చూస్తున్న నీవు, దేవుని మందిరములో ఉన్న నీవు, దేవుని కోసము జీవిస్తున్న నీవు, దేవుని ఆలయంలో నువ్వు కొన్నటువంటి సమృద్ధి ఉన్నది కనుక కలవరపడద్దు. యేసు వైపు చూసిన వాళ్ళు ఎవరు కలవరపడలేదని యేసయ్య తట్టి చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్య వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, సంగమా కలవరపడద్దు, నేను మీతో ఉన్నాను. దేవుడు మనతో ఉన్నాడు. కలవరపడొద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిద్రపోవద్దు. ఏ విషయంలో కూడా నిద్రపోయిన వ్యక్తుల్లాగా ఉండవద్దు. నిద్రించి ఉండవద్దు. మీరెందుకు నిద్రపోతున్నారు? మీరెందుకు ఊరుకున్నారు? పని చేయకుండా ఉండొద్దు. దేవుని మాట ప్రకటించకుండా ఉండొద్దని మనకి దేవుడి రాత్రి హెచ్చరించి ఉన్నాడు. కనుక సంగమానితో దేవుడు మాట్లాడి ఉన్నాడు. నమ్మండి, కలవరపడొద్దు, ప్రార్థన చేయండి, ఊరకుండొద్దు. ప్రభు ప్రేమను అనేకులకి ప్రకటించమని సంఘమైన మనతో మాట్లాడి ఉన్నాడు. మహాప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఓ గొప్ప దేవుడానికి వందనాలు. సంఘంతో మీరు మాట్లాడి ఉన్నారు. ఈ కడవర దినాలలో అపనమ్మకస్తులుగా కాకుండా సంపూర్ణ నమ్మకస్తులుగా మీరు మార్చుతున్నందుకై నీకు స్తోత్రములు ప్రభు. నాయనా, మార్త ఎరిగి ఉన్నది కానీ నమ్మకము కొదువై ఉన్నది కనుక మీరు ఒకసారి దర్శించి మాట్లాడారు. ఈ రాత్రి కాలంలో దైవచనం నిలబెట్టుకొని మీరు దర్శించి ప్రవచన వాక్యముతో, మీరు ప్రవచన వాక్కుగా మీరు మాట్లాడేటువంటి ఈ నమ్మకముకై నీకు స్తోత్రములు నాయన. నమ్మకస్తులుగా మార్చండి, సంపూర్ణతలకు తీసుకురండి. కడవరి దినాల్లో, చివరి దినాల్లో, రాకడ సమయంలో నీతో ఉండే భాగ్యముతో యేసు నామములో నింపబడును గాక ప్రభువా. యేసయ్యానికి వందనాలు. ఎన్ని ఆటుపోటులు వచ్చినా కలవరం లేనటువంటి ఆత్మీయ అనుభవాలతో, ఆత్మీయ ఓ తండ్రి సమర్పణతో, ఆత్మీయమైన సంతోషంతో, ఆత్మీయమైన సంగతులతో, ఆత్మీయమైన అనుభవాలతో తండ్రి నాయన ఒక్కొక్క వ్యక్తిని మీరు నాటి స్థిరపరచుదురుగాక, యేసు నామములో స్థిరపరచుదురుగాక. తండ్రి నీకు స్తోత్రాలు. ఊరుకుండే వ్యక్తులుగా ఉండకూడదు నాయన. పని చేస్తూ ఉండాలి, ప్రకటిస్తూ ఉండాలి. సేవలో, పరిచర్యలో, ప్రతి విషయంలో పనిచేసే వ్యక్తులుగా, నీతో కలిసి నడిచే వ్యక్తులుగా యేసు నామములో ఈ సంఘము పనిచేసే బిడ్డలుగా మార్చబడుదురుగాక తండ్రి నాయన. ఓ ప్రతి విషయంలో దైవజనుడితో నడిచే వ్యక్తులుగా ఉండాలి. ప్రతి విషయంలో దైవజనుడికి సహకారులుగా ఉండాలి. ఆత్మీయమైనటువంటి రక్షణార్థమైన జీవితానికై నీ బిడ్డలో యేసు నామములో పరిగెత్తి ప్రభు సేవ చేయుదురు.
చేయదురుగాక, ప్రభు సేవ చేయదురుగాక, ప్రభు సేవ చేయదురుగాక. ఇక్కడ వరకు దినాలలో తండ్రి నాయన, అయ్యా నా తండ్రి సోమరిపోతులుగా నిద్రించకుండా ప్రార్థన మెలకువ జీవితంతో నాయన యేసు నామములో ప్రార్థనాత్మతో నింపబడి నీ కోసం తండ్రి ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉందరుగాక, శోధన నుంచి తప్పించబడదురుగాక, అనేకుల జీవితాలకి ఆశీర్వాదంగా మార్చబడదురుగాక తండ్రి నాయన. ఇతను నీ దాసుని నిలబెట్టుకొని అయ్యా నా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి ప్రవచన వాక్కు యేసు నామములో ఈ సంఘం మీద జీవపు ఊటగా మార్చబడునుగాక, జీవపు ఊటగా మార్చబడునుగాక, మరణాన్ని తొలగించే జీవంగా మార్చబడునుగాక. తండ్రి నీకు వందనాలయ్యా. ఈ రాత్రి కాలంలో డెడికేషన్ చేసుకొని, సమర్పణ చేసుకొని, ప్రత్యేకించుకొని, ప్రతిష్ఠించుకొని నీ కొరకై జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డ కడ వరకు స్థిరపరచబడదేగాక, ఆ సమర్పణ స్థిరపరచబడదేగాక. అయ్యా వారికి నా తండ్రి ఆటుపోటు నుంచి విడుదల దాచేయను తండ్రి నీ స్తోత్రాలు. ఈ కుటుంబ ఆశీర్వాద కూటమిలో ఏదైతే ఆశించారో అది సంపూర్ణముగా ప్రతి కుటుంబంలో ఆశీర్వాదమున తండ్రి నాయన అనుగ్రహించబడును గాక. ఆశీర్వాదముకై ఎదురు చూస్తున్న బిడ్డ ఆశీర్వదించబడును గాక తండ్రి నాయన. కొన్ని కుటుంబాలను తండ్రి నాయన, ఒక్కొక్క కుటుంబాన్ని తండ్రి ప్రభా నీ మహిమకై నిలబెట్టుదురుగాక, నీ రాజ్యముకై స్థిరపరచుదురుగాక, నీ రాకడగా ఎత్తబడునుగాక. ఓ రి బాలా నా బాబా బాబా షబా బాబా బాబా రి బాందల రబల నక షబా బాబా బాబా స్థిరపరచబడుదురుగాక, స్థిరపరచబడుదురుగాక. నీ మహిమలో నిలిచే భాగ్యముకై ఈ భూమి మీద నీతో అంటుకట్టి ఫలించుదురుగాక, స్థిరమైన జీవితము కలిగి ఉందిరుగాక, అనేకులకి సాక్షార్థమై ఉందరుగాక, అనేకులకి సాక్షార్థమై ఉందరుగాక. నా తండ్రి నాయన ఈ కలవరి పెంతెకోస్తు మినిస్ట్రీ తండ్రి నాయన, అయా నా తండ్రి పరిచర్య తండ్రి నాయన అనేక ప్రాంతాలకి తీసుకెళ్ళండి తండ్రి నాయన, ప్రవహింపచేయండి ప్రభా ఈ జీవనదిని నా తండ్రి, ఈ వాక్యపు వెలుగును తండ్రి నాయన, ఆశీర్వాదపు అయా తండ్రి నాయన నదులను తండ్రి నాయన అనేక ప్రాంతాలలో ప్రవహించునుగాక. నా తండ్రి అందరూ పనిచేసే భాగ్యంతో నింపండి అయ్యా. ఏ ఆశతో ఎదురు చూసి గుడ్డను జరిగించారు, ఏ ఆశతో ఎదురు చూసి గుడ్డను జరిగించారు, ఆ ఆశలన్నీ యేసు నామములో తీర్చబడునుగాక, తీర్చబడునుగాక. ఏ కన్నీటితో నా తండ్రి నాయన, ఏ రోదనతో నా తండ్రి ప్రభా ఎంత సొమ్మసిల్లిపోయి ఉన్నారో తండ్రి, నీ వాక్కు దర్శించి బలపరిచింది కాక ప్రభు, దర్శించి బలపరిచింది కాక, దర్శించి బలపరిచింది కాక తండ్రి నాయన. నీ కృపతో నీ ఆశీర్వదించిన ఆయన దైవజనుని తండ్రి కుటుంబాన్ని మీరు దీవించండి, చేరిన ప్రతి బిడ్డను దీవించండి. ఇంకా నా తండ్రి ప్రతి మాసము తండ్రి నాయన ఇలాగ తండ్రి మహిమ నుండి అధిక మహిమకు తండ్రి నాయన అయ్యా నా తండ్రి కోటాన్ని మీరు తీసుకెళ్ళదురుగాక, నీ చేతిలో చాచి తండ్రి ప్రభు నాయన మీరే తండ్రి నాయన ఈ కార్యాన్ని జరిగించుదురుగాక తండ్రి నాయన. ప్రతి నా తండ్రి మాసము నా తండ్రి నాయన ఆశీర్వాదపు నా తండ్రి నాయన అయ్యా తండ్రి ఆశీర్వాదం అంటే భూ సంబంధమైన కాదు కానీ నీ చిత్తమే ఆశీర్వాదంగా మార్చబడునుగాక. నీ చిత్తమే ఆశీర్వాదం తండ్రి నా తండ్రి నాయన, నీ చిత్తమే ఆశీర్వాదంగా మా బ్రతుకుల్లో తండ్రి నాయన మేము రుచి చూచి సంతోషించుదుముగాక అని తండ్రి నాయన. చేరిన ప్రతి బిడ్డను అలాగనే ఇది వర్తమానం అందించిన దైవజనులను కుటుంబమును పరిచర్యను తండ్రి నాయన నా నాటికి తండ్రి ప్రభా మీరే అంచెలంచెలుగా తండ్రి నాయన ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. మీకోసం యవ్వన కాలంలో తండ్రి నాయన అయ్యా నా తండ్రి ప్రభా మీరు నిర్ణయించుకొని నిలబెట్టుకొని ప్రభా వాడుకుంటుండగా నీకు స్తోత్రములు తండ్రి నాయన. ఇంకా బలపరిచి వాడుకొని మంచి ఆరోగ్యాలతో నింపండి. ఇక్కడున్న సేవకులందరికీ కావాల్సినటువంటి ఆరోగ్యాలు కృపను మీరు దయచేసి ఈ మినిస్ట్రీని నా తండ్రి నాయన ఈ సంఘ పరిచర్యను తండ్రి నా నాటికి ప్రభా మీరు తోడై సదాకాలం ఉండే దేవుడా మీరు నడిపించుదురుగాక. యేసు నామములు ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని చిన్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం దైవజనులు జానుబాబు అనుగరిస్తారు. దయచేసి అందరూ అలాగే కలుమయండి. ఈ
రెండవ మాసంలో జరిగిన కూడికని దేవుడు ఆశీర్వదించారని నమ్మి అందరూ కలిసి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి నెల జరగబోయే కూటలన్నింటినీ